దేవాలియా సలార్ అస్సాంలోని ఓ ప్రాంతంలో బొగ్గు గనిలో పనిచేస్తుంటాడు. ఆ ప్రాంతానికి ఆద్యాను కిడ్నాప్ చేసి తీసుకురావడంతో గందరగోళం మొదలవుతుంది. అక్కడే టీచర్‌గా పనిచేస్తున్న ఆమెను కొందరు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తే దేవా కాపాడతాడు. ఆ తర్వాత తన స్నేహితుడైన దేవాను 25 ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వరదరాజ మన్నార్ వస్తాడు. అస్సాంలో తన తల్లితో కలిసి దేవా ఎందుకు ఉన్నాడు? ఆ ప్రాంతానికి ఆద్యాను ఎందుకు తీసుకొస్తారు? భారతీయ సరిహద్దుల్లో కాన్సార్ అటవీ ప్రాంతం ఓ రాజ్యంగా ఎలా మారింది? ఆ ప్రాంతాన్ని శాసించే మన్నార్ వంశానికి ఎలాంటి సవాల్ ఎదురైంది? కాన్సార్ ప్రాంతంలో యుద్ధ విరమణ ఒప్పందానికి ఎత్తివేయడానికి ఎందుకు ఓటింగ్ పెట్టారు? ఓటింగ్ సమయంలో దేవాను వెతుక్కుంటూ వరదరాజ మన్నార్ ఎందుకు వచ్చాడు? వరదరాజ తండ్రి రాజమన్నార్ తన ప్రాంతాన్ని వదిలి ఎందుకు వెళ్తాడు? యుద్ధ విరమణ ఓటింగ్ సమయంలో దేవా కళంతకుడిగా ఎందుకు మారాడు? ఓటింగ్‌లో ఎవరు గెలిచారు? శౌర్యంగ పర్వానికి దేవాకు ఉన్న లింక్ ఏంటి? దేవాకు సలార్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఆ ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా కథ. దేవా వరదరాజ్ మన్నార్ బాల్యంతో మంచి పవర్‌ఫుల్ ఎపిసోడ్‌తో సలార్ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత అస్సాంలోని బొగ్గు గనుల్లో దేవా అండర్ డాన్ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడం, అలాగే ఆద్య కిడ్నాప్ వ్యవహారం చకాచకా జరిగిపోతాయి. ఫస్ట్ హాఫ్‌లో దేవా అండర్ డాన్ క్యారెక్టర్ నుంచి ఓ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసిన విధానం ప్రశాంత్ నీల్‌కు ప్రతిభకు అద్దం పెట్టింది. ఇక ఫస్ట్ హాఫ్ చివర్లో దేవా లైఫ్ గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్‌లో కాన్సార్ అటవీ ప్రాంతం దేశంగా మారడం, దానికి అధినేతగా మారిన రాజమన్నార్ కొంతమంది సామంత దొరలను నియమించడంతో ఈ కథ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఇక సెకండ్ హాఫ్‌లో కాన్సార్ అటవీ ప్రాంతం దేశంగా మారడం, దానికి అధినేతగా మారిన రాజమన్నార్ కొంతమంది సామంతల దొరలను నియమించడంతో ఈ కథ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. అయితే ఓ పని మీద రాజమన్నార్ దేశాన్ని వదిలిపోవడంతో సామంతుల కుట్రలు మొదలవుతాయి. కాన్సార్ రాజపీఠం గురించి మొదలైన అంతర్గత కలహాల నేపథ్యంలో వరదరాజ్ మన్నార్‌తో కలిసి దేవా రావడంతో స్టోరీ పీక్స్‌కు వెళ్తుంది. సెకండ్ హాఫ్‌లో కట్టేరమ్మ ఎపిసోడ్‌లో విష్ణు ఆయన తండ్రితో ఉండే ఓ ఎపిసోడ్ సినిమాను మరో రేంజ్‌కి తీసుకెళ్తాయి. సెకండ్ హాఫ్‌లో ప్రభాస్ నట విశ్వరూపం చూపించే అవకాశం ఆయన అభిమానులకు దక్కిందనే చెప్పాలి. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే మరోసారి అద్భుతమైన స్క్రిప్ట్‌లతో రకరకాల వేరియేషన్స్ ఉన్న ప్రాంతాలతో తెరకెక్కించిన విధానం బాగుంది. దేవాగా ప్రభాస్ మరోసారి ఛత్రపతి బాహుబలి పాత్రను మించిన యాటిట్యూడ్‌ను, ఫైర్‌ను ప్రదర్శించాడు. ఫస్ట్ హాఫ్‌లో అండర్ డాన్‌గా కనిపించే ఆ పాత్ర సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఊహకు అందని విధంగా కనిపిస్తుంది. దేవాగా ప్రభాస్ మరోసారి ఛత్రపతి బాహుబలి పాత్రను మించిన యాటిట్యూడ్‌ను, ఫైర్‌ను ప్రదర్శిస్తాడు. ఫస్ట్ హాఫ్‌లో అండర్ డాన్‌గా కనిపించే ఆ పాత్ర సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఊహకు అందని విధంగా కనిపిస్తుంది. కట్టేరమ్మ ఎపిసోడ్ విష్ణు తండ్రితో ఉండే 2 ఎపిసోడ్లు మళ్ళీ పాత ప్రభాస్‌ను గుర్తు చేస్తాయి. ఇక వరదరాజ్ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ అదరగొట్టాడు. శృతి హాసన్ కథను డ్రైవ్ చేసే పాత్రలో కనిపించింది. ఈశ్వరీరావు, జగపతి బాబు తదితరులు బలమైన పాత్రలో గుర్తుండిపోతారు. సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే ముఖ్యంగా రవి బసూర్ బీజిఎం సెకండ్ హాఫ్‌లో చింపేసిందనే చెప్పాలి. కేజీఎఫ్ మాదిరిగానే కలర్ టోన్‌తో స్క్రీన్‌ను మరింత ఎమోషనల్‌గా భువన్ గౌడ్ చూపించాడు. యాక్షన్ సీన్‌లు తీసిన తీరు సినిమాకు మరో హైలైట్. స్నేహం, రాజ్యంలో అంతర్గత రాజకీయాలు, అధికార దాహం లాంటి అంశాలతో తెరకెక్కించిన మోస్ట్ పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ సలార్. సెకండ్ హాఫ్‌లో మితిమీరిన హింస సీన్స్‌లో రక్తపుటేళ్లు పారడంతో కొంత ఇబ్బందులుంటాయి. అలాగే ప్రభాస్ చెలరేగిపోయి చేసే 2 యాక్షన్ సీన్లు సినిమాకు బ్లాక్ బస్టర్‌గా మారాయి. సలార్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడంతో ఎలాంటి డౌట్ లేవు. ఈ సినిమాను థియేటర్‌లోనే చూడాలి. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్, సాధారణ ప్రేక్షకులకు పైసా వసూల్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్లు మీరు ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.